సినిమా లవర్స్ నిన్న నైట్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా చూసా. హానెస్ట్గా చెప్పాలి అంటే కంప్లీట్ టార్చర్ ఎక్స్పీరియన్స్. హీరో స్టైల్లో చెప్పాలి అంటే ఈ సినిమా కాదు, పనిష్మెంట్ రా ఇది. ఫస్ట్ 15 మినిట్స్లోనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి నాకు. స్టోరీ ఏంటి అంటే ఆల్రెడీ చూసిన టెంప్లేట్ని మళ్ళీ రిపీట్ చేశారు. హీరో ఎంట్రీ, ఫైట్స్, లవ్ ట్రాక్, సెంటిమెంట్, క్లైమాక్స్ డన్. స్టోరీ కాదు, జెరాక్స్ కాపీ. ట్విస్ట్ అంటారు, కానీ ఆడియన్స్ ముందే గెస్ చేస్తుంది. ఇంటర్వెల్కి రీచ్ అయ్యేలోపు ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి నాకు, సీరియస్లీ. డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్లో కొంచెం స్పార్క్ ఉండేది, కానీ ఈసారి ఫుల్ డల్. సీన్స్ చూస్తుంటే ఇన్స్పిరేషన్ కాదు, కాపీ వైబ్స్. ఐడియా లేకుండా సినిమా స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్. స్క్రీన్ ప్లే స్లోగా నడుస్తుంది, ల్యాగ్ ఫుల్గా ఉంది. మిడిల్లో ఒక పాయింట్కి వచ్చాక ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి నాకు. ఫాస్ట్ ఫార్వర్డ్ కోసం వెయిట్ చేశా. హీరో మాత్రం ఎఫర్ట్ పెడతాడు, కానీ రైటింగ్ వీక్ కాబట్టి ఇంపాక్ట్ లేదు. నేను ట్రై చేశా, కానీ స్టోరీ నన్ను సపోర్ట్ చేయలేదు. ఆడియన్స్కి కనెక్ట్ రాలేదు. ఇమోషన్ ఉంది, ఫీల్ లేదు. హీరోయిన్ ట్రాక్ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎస్పెషలీ ఓటీటీలో చూస్తుంటే లిప్ సింక్ టోటల్ మిస్ మ్యాచ్. వాయిస్ ఒకటి, లిప్స్ ఇంకోటి, ఎక్స్ప్రెషన్స్ ఇంకోటి. ఇది డబ్బింగా లేక గెస్సింగ్ గేమా? కొన్ని సీన్స్లో ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి నాకు, మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు. కామెడీ ట్రాక్ వర్స్ట్ పార్ట్. జోక్స్ వింటుంటే నవ్వు కాదు, క్రింజ్ వస్తుంది. నవ్వించాలని ట్రై చేసి టార్చర్ ఇచ్చారు. డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి. సెంటిమెంట్ సీన్స్ పెట్టారు, కానీ ఫీల్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ హెవీ. ఆడియన్స్కి స్లీప్ వచ్చింది. కన్ను నీళ్లు రావాలి, కానీ స్లీప్ వచ్చింది. సాంగ్స్ మాత్రం డీసెంట్. సినిమాలో ఒక్క మంచి థింగ్ అంటే సాంగ్స్ మాత్రమే. వై సినిమా ఫ్లాప్ అయింది అంటే రొటీన్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే, ల్యాగ్, పూర్ కామెడీ, నో ఇమోషనల్ కనెక్ట్. ఆడియన్స్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఇలా జరుగుతుంది. సేమ్ ఫార్ములా అంటే రిజల్ట్ తెలిసిందే. ఫైనల్గా చెప్పాలి అంటే థియేటర్లో మిస్ అయితే కరెక్ట్ డెసిషన్. ఓటీటీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. టైం వేస్ట్ అనిపిస్తే స్కిప్ చెయ్యి, లైఫ్ షార్ట్. అండ్ లాస్ట్గా ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి నాకు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. రేటింగ్ 2/5. మీరు చూసారా ఈ సినిమా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.